గుండెలపై ఎత్తుకుని పెంచాల్సిన కన్న తండ్రే పేగు బంధాన్ని మర్చి కసాయిలా ప్రవర్తించాడు. భార్యపై కోపంతో అభస్సము తెలియని 10 నెలల చిన్నారిని నేలకేసి బాది హతమార్చాడు. ఈ ఘటన గత నెలలో జరగ్గా చిన్నారి తల్లి ఫిర్యాదుతో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా దేవునిపల్లిలో జరిగింది. హరీష్ భవానీ దంపతులకు 10 నెలల కుమార్తె ఉంది. హరీష్కు వివాహేతర సంబంధాలున్నాయనే కారణంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఇదే క్రమంలో గత నెల 18న రాత్రి ఇంటికి వచ్చిన భర్తను ఈ విషయమై భవానీ ప్రశ్నించగా కోపోద్రిక్తుడైన హరీష్ ఆడుకుంటున్న పాపను కాలితో తన్నాడు. చేతులతో లేపి మంచానికి వేసి బాదాడు. చిన్నారి స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని భార్యను హరీష్ బెదిరించాడు. పాప మంచంపై నుంచి పడి చనిపోయిందని నమ్మించి ఖననం చేయించాడు. ఈ నెల 29న ఓ వివాహేతర సంబంధం కేసులో హరీష్పై పోక్సో కేసు నమోదైంది. ఈ క్రమంలో కుమార్తెను హరీషే చంపాడని పోలీసుల ఎదుట భార్య భవానీ వాపోయింది. భార్య ఫిర్యాదుతో హత్య వెలుగులోకి వచ్చింది. చిన్నారి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం చేశారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘోర ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, రవి, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దేవునిపల్లిలో చోటు చేసుకున్న అమానుష ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. 10 నెలల పాపను కన్న తండ్రే చంపేశాడన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఇటు బంధువులతో పాటు అటు గ్రామస్తులు కూడా ఆ షాక్ గురైన పరిస్థితి అయితే కనపడుతుంది. అటు స్థానికుల సమాచారం మేరకు అంటే దేవునిపల్లికి చెందిన చెర్ల హరీష్ అనే అదే గ్రామానికి చెందిన భవానీ అనే మహిళతో గతంలో వివాహం జరిగింది. అయితే దంపతులకు విష్ణుప్రియ అనే 10 నెలల పాప ఉంది. అయితే హరీష్ కొంతకాలంగా వివాహేతర బంధం కొనసాగిస్తున్నాడని భార్య భావనకు అనుమానాలు రావడంతో ఇద్దరి మధ్య తరచూ వివాదాలు అయితే జరుగుతున్నాయి. ఈ గొడవల నేపథ్యంలో గత నెల 18వ తేదీ రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చిన హరీష్ అయితే ఈ విషయంపై భార్య ప్రశ్నించడంతో ఈ ఘర్షణ అయితే తీవ్రమైంది. ఇదే సమయంలో తల్లి దగ్గరకు పాకుతూ వచ్చిన చిన్నారిని తీవ్రమైన కోపంతో ఉన్న హరీష్ అయితే కాలితో తన్నాడని అయితే తెలుస్తుంది. అనంతరం చేతులతో ఎత్తి ఆ మంచానికి అయితే బాదాడని కూడా తెలుస్తుంది. ఆ పాప దెబ్బలకి తీవ్రంగా గాయపడింది. అనంతరం పాప పాలు తాగకపోవడంతో భవానీ పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లింది. కానీ అప్పటికే పాప మృతి చెందినట్లయితే వైద్యులు తెలిపారు. ఈ ఘటన బయటకు రాకుండా ఉండేందుకు ఇటు హరీష్ భార్యను బెదిరిస్తూ పాప మంచం నుంచి పడిపోయిందంటూ చెప్పాలని ఈ భవానీపై ఒత్తిడి అయితే చేశారని తెలుస్తుంది. అంతేకాకుండా గ్రామస్తులను కూడా అదే విధంగా నమ్మించి ఆ పాప శరీరాన్ని అయితే ఖననం చేశాడు. అయితే ఇదంతా ఇక్కడితో ఆగిపోలేదు. గ్రామంలో మరో వివాహేతర సంబంధానికి సంబంధించిన వివాదం గత నెల ఈ 29వ నాడు పోలీసులు హరీష్ పై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ విచారణ భాగంగా భయంతో ఉన్న భవానీ చివరకు ధైర్యం చేసి తన పాపను కన్న తండ్రి అయినటువంటి హరీషే చంపాడని అయితే పోలీసులకు అయితే ఫిర్యాదు చేసింది. దీంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తానికి పోలీసులు ఇటు రెవెన్యూ అధికారులు దేవునిపల్లిలోని పాప మృతదేహాన్ని అయితే వెలికి తీసి పోస్ట్ మార్టం కోసం అయితే పంపించారు. ప్రస్తుతం హరీష్ పై హత్య కేసుతో పాటు ఇటు పోక్సో కేసులు నమోదు చేసి దర్యాప్తు అయితే పోలీసులు వేగవంతం చేశారని అయితే తెలుస్తుంది. ఈ ఘటనపై అయితే గ్రామస్తులు ఇటు నిందితులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి అభంశుభం తెలియని ఒక పసిపాప మరణానికి కారణమైన ఈ నిందితుడు హరీష్ అయితే కఠినంగా శిక్షించాలంటూ ఇటు బంధువులతో పాటు స్థానికులు కూడా కోరుతున్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ రాజు. మా మనవరాల్ని ఏం చేసినట్ట ఇంట్లో భార్య భర్తలు లొల్లి పెట్టుకున్నారు. లొల్లి పెట్టుకొని మా బిడ్డను కొట్టిన మా బిడ్డను కొట్టుకుంటే మా బిడ్డను కొట్టి మనవరాల దగ్గర మన కింద పడేసి తొక్కిందట. ఎంత వయసు ఉంటుంది? 11 నెలలు. 11 నెలల మీద తొక్కి ఆ తొక్కుడుతోటి నా బిడ్డను కొడుతున్నా చెప్పి అడ్డం మోగానే మళ్ళీ ఒక తను కానీ 2 గాలు బట్టి మంచాన్ని వేసి కొట్టినాడు. కొట్టిన మొన్న రాత్రి 10 గంటలకు జరిగింది. ఇది మొన్న 18వ తారీఖున జరిగినాక 10 గంటలకు జరిగితే 11 గంటలకు పడుకోపోయారు. 11 గంటలకు చనిపోయినా నాకు ఫోన్ చేసారు. పోయినా తీసుకుపోయాను. నా పోడుతుంటే మాడకపోయినా తెల్లకి దానం చేసినాం. మాకు ఇవాళ మా బిడ్డ ఇవాళ నాకు చెప్పింది ఇట్లా మా ఆయన కొట్టి చంపిండు అని చెప్పితే పోలీసు వచ్చి కంప్లైంట్ చేయాలి. సార్ దగ్గర కంప్లైంట్ చేయాలి. మీ పేరేంది? నా పేరు ఊర శ్రీనివాస్. మీ బిడ్డ బాగా దేవునిపల్లి. మీ బిడ్డ పేరేంది? భవానీ. ఆయన పేరేంటిది? హరీష్, షేర్ల హరీష్. ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన అక్కడ నా ఊరు. అదే ఊరా? అదే ఊరు.
ఎంత పాప వయసు ఎంత ఉంటుంది? 11 నెలలు. 11 నెలలు. ఆమె పేరేంటిది? ఆమె పేరు గుర్తి అందుకే అప్పుడు మేము పెట్టలే, మేము పోలే ఆమె పేరు. సరే ఇప్పుడు ఏం చేసింది మీరు? మేము కేసు పెడదానికి వచ్చినాం సార్, కేసు పెడదానికి వచ్చినాం. మా మనరాలు చనిపోయింది అని చెప్పి కేసు పెడదానికి వచ్చినాం. అంటే ఆయన పట్టుకొచ్చిందా? పట్టుకొచ్చారు, లోపల ఉన్నారు. మీ పేరేమన్నారు? నా పేరు ఊర శ్రీనివాస్. రైట్. ఏం లేదు సార్, మా మనరాల్ని ఏం చేసిందంటే ఇంట్లో భార్య భర్తలు లొల్లి పెట్టుకున్నారు. లొల్లి పెట్టుకొని